Hi, hello, my dear students. Welcome to our channel Rajesh Biology, and I am Rajesh, MSc Zoology. Today our topic is linkage and recombination. టాపిక్లోకి వెళ్ళే ముందే ఒక చిన్న రిక్వెస్ట్, మన వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయి, ఈ వీడియో ఎక్కడైనా మీకు నచ్చింది అని అనిపించినట్లయితే కనుక మర్చిపోకుండా ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా బయాలజీ స్ట్రీమ్లో ఉన్నట్లయితే కనుక వాళ్ళ కోసం ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అండ్ వితౌట్ ఎనీ లేట్ లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. మీకు లింకేజ్ అండ్ రీకాంబినేషన్ కాన్సెప్ట్ తెలియాలి అంటే ఒక 3 కాన్సెప్ట్స్ మీద కొంచెం అవగాహన ఉండాలి. ఏంటంటే అది మెండల్ డైహైబ్రిడ్ క్రాస్, అలానే క్రాసింగ్ ఓవరు అండ్ క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఎందుకు అంటే క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని సట్టన్ బొవేరీ వీళ్ళిద్దరూ ఇచ్చారు. దాన్ని ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేయాలి, వెరిఫికేషన్ చేయాలి అనే ఉద్దేశంతో, ఇది కరెక్టా కాదని ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ చేయాలి అనే ఉద్దేశంతో మోర్గాన్ మెండల్ కండక్ట్ చేసిన డైహైబ్రిడ్ క్రాస్ లాంటి క్రాసెస్ని కండక్ట్ చేశాడు. ఓకే, సో ఇక్కడ ఎందుకు ఇవి రెండు తెలియాలి అంటే మీకు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. మోర్గాన్ ఈజ్ ఏ ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ జెనెటిక్స్ అండ్ డ్రోసోఫిలా మెలనోగాస్టర్ మీద మోర్గాన్ ఎక్స్పెరిమెంట్లు చేశాడు. లింకేజ్ అండ్ రీకాంబినేషన్ అనే ఈ 2 పదాలని ఇచ్చింది టిహెచ్ మోర్గాన్ అని మనం చెప్పుకున్నాం. టిహెచ్ మోర్గాన్ ఈ 2 పదాలని ఇచ్చాడని. ఎలా ఇచ్చాడు అంటే క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని ఎక్స్పెరిమెంటల్గా వెరిఫై చేయాలనుకున్నాడు. సో తన ఇంటెన్షన్ ఏంటి? సట్టన్ బొవేరీ ఇచ్చిన క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని ఎక్స్పెరిమెంటల్గా వెరిఫై చేయాలి. దానికోసం తను ఏం చూస్ చేసుకున్నాడంటే మెండల్ కండక్ట్ చేసిన డైహైబ్రిడ్ క్రాసెస్ని సెలెక్ట్ చేసుకుని అలాంటి క్రాసెస్నే డ్రోసోఫిలా మీద కండక్ట్ చేశాడు. ఎలాగైనా జువాలజీ అంటే కొంచెం టిపికల్గా ఆలోచిస్తారు కాబట్టి ఇక్కడ తను వాంటెడ్గా ఒక 2 క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ 2 క్యారెక్టర్స్ కూడా ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉన్నవే, సెక్స్ క్రోమోజోమ్ మీద ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇతను సెలెక్ట్ చేసుకున్న 2 క్యారెక్టర్స్ ఏంటి అంటే బాడీ కలరు, ఐబాల్ కలరు, అలానే ఐబాల్ కలరు, వింగ్ సైజు, ఇలా డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ చూస్ చేసుకున్నాడు. కానీ మనం డైహైబ్రిడ్ కాబట్టి 2 క్యారెక్టర్సే రాస్తున్నాను. మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చింది కాకుండా ఒక మెయిన్ క్యారెక్టర్, దీని మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు నీట్ ఎగ్జామినేషన్లో కాబట్టి బాడీ కలర్ అండ్ ఐబాల్ కలర్ ఇవి 2 క్యారెక్టర్స్ని చూస్ చేసుకున్నాడు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఈ 2 క్యారెక్టర్స్ని కంట్రోల్ చేసే జీన్స్ 2 కూడా ఒకటే క్రోమోజోమ్, ఎక్స్ అనే క్రోమోజోమ్ మీద ఉంటాయి. సెక్స్ క్రోమోజోమ్ ఆర్ ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉండే క్యారెక్టర్స్ని సెలెక్ట్ చేసుకున్నాడు వాంటెడ్గా. ఓకే, ఇలా వస్తుందా రాదా చెక్ చేద్దామని. ఇది క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటే తెలుసు కదా మీకు. క్రోమోజోమ్స్ సెపరేట్ అయిపోతాయి, అల్లెల్స్ కూడా సెపరేట్ అయిపోతాయి, లా ఆఫ్ సెగ్రిగేషన్. ఓకే, ఐడియా ఉంది కదా. ఈ బాడీ కలరు, ఐబాల్ కలరు, దీన్ని ఏమన్నాడంటే ఇక్కడ 2 కలర్స్ బాడీ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎల్లో బాడీ కలర్ అండ్ బ్రౌన్ కలర్. బాడీ కలర్ ఈజ్ ఎల్లో అండ్ బ్రౌన్. ఇక్కడ బ్రౌన్ అనేది డామినెంట్, ఎల్లో అనేది రెసెసివ్. అలానే ఐబాల్ కలర్లో కూడా 2 ట్రైట్స్ ఉంటాయి కదా, ఇంకా చాలా ట్రైట్స్ ఉంటాయి. తను సెలెక్ట్ చేసుకున్న వాటిల్లో 2 ఏంటి అంటే ఒకటేమో వైట్ కలర్ ఐబాల్, ఇంకొకటి రెడ్ కలర్. అందులో రెడ్ డామినెంట్, వైట్ రెసెసివ్. సో మెండల్ మనం అర్థం చేసుకున్నాం కాబట్టి, మెండల్ కోసం మనం మాట్లాడుకుంటూ వచ్చాం కాబట్టి మీకు అర్థం అయి ఉంటుంది కొంచెం. ఇక్కడ బి బ్రౌన్ కాబట్టి క్యాపిటల్ బి, స్మాల్ బి, క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్ అని అనుకోవచ్చు. మనకి టెక్స్ట్ బుక్లో కూడా అదే ఇచ్చాడు కదా. మనకి ఏపీ తెలంగాణ టెక్స్ట్ బుక్స్లో కూడా గ్రే అంటే క్యాపిటల్ జీ అని, బ్లాక్ అంటే స్మాల్ జీ అని, ఓకే, లాంగ్ అంటే క్యాపిటల్ ఎల్ అని, మినియేచర్ అంటే స్మాల్ ఎల్ అని ఇచ్చాడు. కానీ అది తప్పు. ఓకే, మెండల్ నుంచి కొంచెం వెరైటీగా, కొంచెం డిఫరెంట్గా ఉండాలి కాబట్టి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో కూడా మీరు చూడండి, తను సెలెక్ట్ చేసుకున్న లెటర్స్ రెసెసివ్ నుంచి సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే బ్రౌన్ అన్న, ఎల్లో అన్న వైతోనే సెలెక్ట్ చేసుకున్నాడు. ఏదైతే రెసెసివో దాన్నే లెటరింగ్ ఇచ్చాడు. ఇచ్చి ప్లస్ సింబల్ ఇచ్చాడు అనమాట. క్వశ్చన్స్లో మీకు ప్లస్ సింబల్ కనిపిస్తే కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో బ్రౌన్ని మీకు ఎలా రాయొచ్చు అంటే వై ప్లస్, ఎల్లోని ఎలా రాయొచ్చు అంటే స్మాల్ వై. ఇవి కూడా స్మాల్ వైసే. ప్లస్ ఉంది అంటే డామినెంట్ అని అర్థం అనమాట. ఓకే, ఇది బ్రౌన్ కలరు, ఇది ఎల్లో కలరు. ఇదేంటి మొత్తం టెక్స్ట్ బుక్లో ఉన్న దాని నుంచి తప్పించేసి కొత్తది ఏదో చెప్తున్నాను అని అనుకోవద్దు. ఏపీ తెలంగాణ టెక్స్ట్ బుక్లో ఉన్న లింకేజ్ అనే కాన్సెప్ట్కి ఇచ్చిన క్రాస్ అనేది కంప్లీట్గా తప్పు.
అది ఫాలో అవ్వద్దు. దాని నుంచి క్వశ్చన్స్ అడగరు. అలా అడిగినా మీరు టెక్స్ట్ బుక్ ఫాలో అయ్యి ఆన్సర్స్ ఇచ్చినట్లయితే కనుక ఆ ఆన్సర్స్కి మార్క్స్ అనేవి ప్రొవైడ్ చెయ్యరు. ఏపీ తెలంగాణ టెక్స్ట్ బుక్లో ఉన్న క్రాస్ కంప్లీట్గా రాంగ్. యాజ్ ఎ జువాలజీ లెక్చరర్గా విత్ 10 years ఎక్స్పీరియన్స్ నేను స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నాను. ఓకే, సో అది ఫాలో అవ్వద్దు. ఇది అయిన తర్వాత మీకే తెలుస్తుంది ఎందుకు అది తప్పు, అది ఎలా తప్పు అనేది మీకు తెలుస్తుంది. సో డోంట్ ఫాలో దట్ ఏపీ తెలంగాణ టెక్స్ట్ బుక్ లింకేజ్ అండ్ రీకాంబినేషన్. ఇక్కడ ఇలా వచ్చింది కదా, మీరు గెస్ట్ చేయగలుగుతారా ఐబాల్ కలర్కి ఏమి ఇవ్వాలి అన్నది, కలర్స్లో దాని యొక్క లెటరింగ్ ఏమి ఇవ్వాలి అన్నది గెస్ట్ చేయగలుగుతారా? ఆర్ ఇస్తారా, డబ్ల్యూ ఇస్తారా? రెడ్ అయితే ఏమి ఇస్తారు, వైట్ అయితే ఏమి ఇస్తారు? జస్ట్ గెస్ట్ చేయండి. మీ గెస్ట్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయండి ఒకసారి. ఇక్కడ నేను ఎల్లో ఇచ్చాను. ఎల్లోకి ప్లస్ పెడితే అది బ్రౌన్ అయింది, ఎల్లోని ఎల్లోగా రాస్తే అది ఎల్లో అయింది. అలా ఇక్కడ ఏం రాయాలి? రెడ్ అంటే డబ్ల్యూ ప్లస్, వైట్ అంటే స్మాల్ డబ్ల్యూ. ఇవి కూడా స్మాల్ డబ్ల్యూసే. ఇది క్లియర్ కదా? ఓకే, ఇలా 2 క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుని మార్గాన్ మెండల్ కండక్ట్ చేసినట్టుగా డైహైబ్రిడ్ క్లాసెస్ కండక్ట్ చేశాడు. ఎలా కండక్ట్ చేశాడు? ఇది డామినెంట్ కదా, వైల్డ్ టైప్ అన్నాడు. డామినెంట్ అని చెప్పలేదు ఇక్కడ, వైల్డ్ టైప్ అంటే రెడ్ అనేది వైల్డ్ టైప్. వైల్డ్, ఎల్లో వైట్ అనేవి రెసిసివ్ పేరెంట్స్. డామినెంట్ అనే పదం వాడలేదు ఇక్కడ, వైల్డ్ టైప్ అనే వాడాడు. ఓకే, ఈ మార్గాన్ అని మీరు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ని గట్టిగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో వైల్డ్ అనే పదాన్ని వాడాడు కానీ ఎల్లో అనే పదం వాడలేదు ఇక్కడ. రెడ్ అనే పదం వాడాడు కానీ అది వైల్డ్ అనేది వాడాడు కానీ ఇక్కడ రెడ్ అని వాడలేదు. ఓకే, సో ఈ లెటరింగ్ అయితే క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు ఒకసారి డైహైబ్రిడ్ క్రాస్ మెండల్ కండక్ట్ చేసినట్టుగా కండక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. మెండల్ యొక్క క్రాస్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. క్యాపిటల్ వై క్రాసర్ విత్ స్మాల్ ఆర్ స్మాల్ వై. ఇది కదా మెండల్ది. 2 క్యారెక్టర్స్ తీసుకున్నాడు. క్యారెక్టర్స్ తీసుకుంటే F1 హైబ్రిడ్లో మొత్తం అన్నీ కూడా క్యాపిటల్ ఆర్ స్మాల్ వై అన్ని రౌండ్ ఎల్లో వచ్చాయి. అంటే వన్ ఆఫ్ ద పేరెంట్ క్యారెక్టర్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఇక్కడి నుంచి మనకి 4 గ్యామెట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. క్యాపిటల్ ఆర్ స్మాల్ వై, స్మాల్ వై. ఆ గ్యామెట్స్ ఎలా ఫామ్ అవుతాయి అన్నది కూడా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఆ వీడియో. గ్యామెట్స్ ఎలా ఫామ్ అవుతాయి అన్నది తెలిసిపోతుంది. ఈ డైహైబ్రిడ్ క్రాస్ మీకు అర్థం అవ్వాలని, అది బాటనీలో ఉండిపోయింది, జువాలజీ పిల్లలకు అర్థం కాదేమో అనే అతి తెలివితేటలతో ఓకే డైహైబ్రిడ్ క్రాస్ని లింకేజ్కి లింక్ చేసి ఇచ్చేశారు టెక్స్ట్ బుక్లో. కానీ లింకేజ్లో గ్యామెట్స్ అనేవి అలా ఫామ్ అవ్వవు. ఓకే, సో దీన్ని మనం అబ్జర్వ్ చేసి గ్యామెట్స్ అనేది ఇక్కడ ఒకసారి చూద్దాం. RRYY కదా, అంటే కంప్లీట్గా వైల్డ్ టైప్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. వైల్డ్ టైప్ అంటే ఏం సెలెక్ట్ చేసుకోవాలి? ఐబాల్ కలరు, బాడీ కలర్. ఫస్ట్ బాడీ కలర్ రాద్దాం. వై ప్లస్ అలానే ఐబాల్ కలర్ రాద్దాం. బ్రౌన్ రెడ్ ఫిమేల్ని, అలానే దీంతో వైట్ కలర్ ఐస్, అలానే ఎల్లో బాడీ కలర్. ఈ టైప్ ఆఫ్ క్రాస్ అయితే కండక్ట్ చేశాడు మార్గాన్. ఇంతవరకు క్లియర్ కదా? ఎలా అయితే మనం తీసుకున్నామో మెండల్ డైహైబ్రిడ్లో మార్గాన్ కూడా అలానే రెడ్ కలర్ ఐస్ అంటే ఇది రెడ్ కలర్ ఐస్ అండ్ బ్రౌన్ కలర్ బాడీ. దీన్ని మనం వైల్డ్ అందాం సింపుల్గా. ఒక వైల్డ్ టైప్ క్యారెక్టర్ని అలానే ఒక రెసిసివ్ క్యారెక్టర్ని తీసుకున్నాడు. ఓకే, ఈ వైల్డ్ టైప్ని ఎక్కడ తీసుకున్నాడు అంటే వైల్డ్ టైప్ని మేల్గా తీసుకున్నాడు. మేల్ వైల్డ్ తీసుకున్నాడు, ఫిమేల్ ఎల్లో వైట్ తీసుకున్నాడు. ఎల్లో వైట్ ఫిమేల్ అంటే రెసిసివ్ క్యారెక్టర్ ఫిమేల్, వైల్డ్ టైప్ మేల్. మేబీ పురుషాధిక్యత అప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది. సో వైల్డ్ టైప్లో మేల్ తీసుకున్నాడు తను. అలానే ఫిమేల్లో రెసిసివ్ క్యారెక్టర్స్ తీసుకున్నాడు. తీసుకుని డైహైబ్రిడ్ క్రాస్ కండక్ట్ చేశాడు. కండక్ట్ చేస్తే ఏమవుతుంది? వన్ ఆఫ్ ద పేరెంటల్ క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ అవుతుంది యాజ్ పర్ ద మెండల్. అన్ని వైల్డ్ టైప్ వచ్చాయి ఎందుకంటే డామినెంట్ కాబట్టి. ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్, గ్యామెట్స్ ఇలా ఫామ్ అవ్వలేదు, 1:2:1 రాలేదు. ఓకే, అంటే ఒక్కసారి ఏం జరిగిందన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. రెడ్ కలర్ ఐస్, బ్రౌన్ కలర్ బాడీ, వైట్ కలర్ ఐస్, ఎల్లో కలర్ బాడీ, ఇవి రెండింటినీ సెలెక్ట్ చేసుకుని వాటి మధ్య క్రాస్ కండక్ట్ చేశాడు. కండక్ట్ చేస్తే
ఈ F1 హైబ్రిడ్లో అన్ని వైల్డ్ టైపే, అంటే బ్రౌన్ కలర్ బాడీ, రెడ్ కలర్ ఐస్ ఇవే వచ్చాయి. ఓకే, వాటిని సెల్ఫింగ్ చేశాడు, అంటే అలా ఫామ్ అయిన మేల్ని, అలా ఫామ్ అయిన ఫిమేల్ని, వీటి మధ్యలో సెల్ఫింగ్ అనేది ఇక్కడ కుదరదు కాబట్టి, డ్రోసోఫిలా కాబట్టి ఇది ఇందులో సెల్ఫింగ్ కుదరదు. బట్ F1 హైబ్రిడ్లో ఫామ్ అయిన ప్రోజెనీనే క్రాసింగ్ చేశాడు. సేమ్ ఇలానే చేస్తే F2 జనరేషన్లో 9:3:3:1 ఎలా అయితే మనకి మెండల్కి వచ్చిందో అలా రెడ్ కలర్ ఐస్, బ్రౌన్ కలర్ బాడీ 9, వైట్ కలర్ ఐస్, బ్రౌన్ కలర్ బాడీ 3, రెడ్ కలర్ ఐస్, ఎల్లో కలర్ బాడీ 3, వైట్ కలర్ ఐస్ అండ్ ఎల్లో కలర్ బాడీ ఏదైతే ఒరిజినల్ ఉందో పేరెంట్ది అది 1. 9:3:3:1 వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసి కూర్చున్నాడు. కూర్చుంటే అది రాలేదు. 9:3:3:1 రాలేదు. అందులో 98.1%, 98.7% పేరెంట్ జనరేషనే వచ్చింది. అంటే ఇది బ్రౌన్ కలర్ ఐస్, వైల్డ్ టైపు, ఇది ఈ రెండు కలిపి 98% వచ్చింది. అంటే దగ్గరగా ఇదొక 47%, ఇదొక 47% దాకా వచ్చేసింది. ఓన్లీ 1.3%, 1.38% మాత్రమే మనం అనుకున్న రీకాంబినేషన్స్ ఫామ్ అయ్యాయి, నాన్ పేరెంటల్ కాంబినేషన్స్ ఫామ్ అయ్యాయి. ఇది ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచించినప్పుడు తను వచ్చిన కన్క్లూజన్ ఏంటి అంటే, బాడీ కలర్ని, ఐబాల్ కలర్ని కోడ్ చేసే జీన్స్ రెండు ఒకే క్రోమోజోమ్ మీద ఉన్నాయి, అవి లింక్ అయి ఉన్నాయి, చాలా క్లోజ్గా అసోసియేట్ అయి ఉన్నాయి. ఏ జీన్స్ అయితే చాలా క్లోజ్గా అసోసియేట్ అయి ఉంటాయో అవి గ్యామెట్ ఫార్మేషన్ టైంలో సెపరేట్ అవ్వవు. ఎందుకంటే అవి రెండు కూడా పక్కనే ఉన్నాయి, చాలా క్లోజ్గా టైట్గా లింక్ అయి ఉన్నాయి. ఓకే, వాటి మధ్యన మరి రీకాంబినేషన్ ఎలా ఫామ్ అయింది? అవంతగా డివైడ్ అవ్వకపోయినట్లయితే కనుక 100% పేరెంట్లే రావాలి కదా. 1.3%, 37% పాసిబుల్ ఎలా అయింది అంటే వీటి మధ్యన క్రాసింగ్ ఓవర్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఎంత టైట్గా లింక్ అయితే అంత తక్కువ రీకాంబినేషన్స్ ఫామ్ అవుతాయి, ఎంత దూరంగా లింక్ అయి ఉంటే అంత ఎక్కువ రీకాంబినేషన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని ఈ ఫిజికల్ అసోసియేషన్ ఆఫ్ ద జీన్స్ ఆన్ ద సేమ్ క్రోమోజోమ్ ఈజ్ కాల్డ్ లింకేజ్. ఇవి కానీ డివైడ్ అయ్యి ఫామ్ అయ్యే నాన్ పేరెంటల్ కాంబినేషన్స్ని రీకాంబినేషన్స్ అని చెప్పాడు మోర్గన్. ఇంతటితో ఇది అయిపోలేదు, దీన్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బోర్డు మీద. మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్న డయాగ్రామ్ ఉంది, అండ్ మనం లింకేజ్కి సంబంధించిన ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఆ డయాగ్రామ్నే ఫాలో అవుతూ మనం దీన్ని నేర్చుకోవాలి. కానీ ఏపీ తెలంగాణ టెక్స్ట్ బుక్లో ఉన్న మెండల్ క్రాస్ని మోర్గాన్ క్రాస్గా మాత్రం అస్సలు నేర్చుకోవద్దు. సో లెట్ మీ అరైజ్ దిస్, అండ్ నేను మీకు లింకేజ్ అండ్ రీకాంబినేషన్ ఇంకాస్త డీటెయిల్గా విత్ డయాగ్రామ్స్ మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఈ డయాగ్రామ్స్ అబ్జర్వ్ చేయండి. మీకు నేను ఇలా ఫుల్గా వేసిన క్రోమోజోమ్స్ అన్నీ కూడా ఎక్స్ క్రోమోజోమ్స్. ఇది ఫిమేల్ అనమాట. మనకు తెలుసు మేల్లో ఒక ఎక్స్ క్రోమోజోమ్, ఒక వై క్రోమోజోమ్ ఉంటుంది. సో వై క్రోమోజోమ్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది, ఎక్స్ క్రోమోజోమ్ అంత లెంత్ ఉండదు ఇది. సో ఇది వై క్రోమోజోమ్స్, అది మీకు అర్థమవుతుంది. ఓకే, అండ్ అందుకే మీకు చెప్పాను, నేను క్రాసింగ్ ఓవర్ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది హ్యూమోలోగస్ కండిషన్ ఏంటి అన్నది. సో బెటర్ లింకేజ్ మీకు అర్థం కావట్లేదు అనుకుంటే కనుక డైహైబ్రిడ్ క్రాసింగ్ ఓవరు అట్లీస్ట్ ఆ రెండైనా చూసినట్లయితే కనుక లింకేజ్ బాగా నీట్గా అర్థమవుతుంది. ఓకే, ఇవి ఏమో ఎక్స్ క్రోమోజోమ్స్. ఇది ఎక్స్ క్రోమోజోమ్. సో ఇది ఫిమేల్, ఇది మేల్. ఇది పేరెంట్స్, వాటి మధ్య మనం క్రాస్ కండక్ట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? గ్యామెట్స్. ఇవి రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి మనం ఒకటే తీసుకుంటున్నాం. ఒకవేళ వేరుగా ఉన్నట్లయితే కనుక రెండు గ్యామెట్స్ తీసుకోవచ్చు. సో రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఒక గ్యామెట్ తీసుకున్నాను, ఇది ఫిమేల్ గ్యామెట్. కానీ ఇక్కడ ఇది వేరు కదా, ఒక గ్యామెట్లోకి ఎక్స్ క్రోమోజోమ్ వస్తుంది, ఒక గ్యామెట్లోకి వై క్రోమోజోమ్ వస్తుంది. సో ఇక్కడ రెండు గ్యామెట్స్ ఫామ్ అయ్యాయి. ఓకే, అండ్ ఇవి గ్యామెట్స్ అనమాట, గ్యామెట్లో ఉన్న క్రోమోజోమ్ ఇది. మనం ఈ రెండు జీన్స్ని లింక్ చేసి చూస్తున్నాం. టెక్స్ట్ బుక్లో మాకు మినియేచర్ వింగ్ ఇచ్చాడు, మీరు ఇది చెప్తున్నారు ఏంటి అని అనుకోవద్దు. మినియేచర్ కూడా దీని మీద ఉంటుంది, అది ఇక్కడ ఉంటుంది. మినియేచర్ వింగ్ సంబంధించి లాంగ్ వింగ్ సంబంధించిన క్యారెక్టర్ ఇక్కడ అదే క్రోమోజోమ్ మీద ఒక చివరకు ఉంటుంది. కానీ ఇది ట్రైహైబ్రిడ్ కాదు కదా, డైహైబ్రిడ్.
కాబట్టి మనం రెండే క్యారెక్టర్స్ తీసుకుంటున్నాం. ఈ 2 క్యారెక్టర్స్ని తీసుకుంటున్నాం, వింగ్ సైజ్ని తీసుకోవట్లేదు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో కానీ నెక్స్ట్ వీడియోలో కానీ. ఆ వింగ్కి సంబంధించింది క్రాస్ కూడా ఇలానే చేయాలి, టెక్స్ట్ బుక్లో ఇచ్చినట్టు మాత్రం కాదు. ఓకే, సో ఇది గ్యామెట్స్. ఇప్పుడు ఈ గ్యామెట్ అనేది ఈ ఎక్స్ క్రోమోజోమ్తో, అలానే ఈ గ్యామెట్ అనేది వై క్రోమోజోమ్తోను ఫెర్టిలైజేషన్ జరిగితే ఎక్స్ ప్లస్ ఫాదర్ ఎక్స్ ఇవి 2 ఇలా వస్తాయి. అలానే ఇది వై క్రోమోజోమ్ ఇలా వస్తుంది. మనం ఒకసారి లెటరింగ్ ఇద్దాము. మీరు ఐడెంటిఫై చేశారు కదా ఆల్రెడీ, ప్రీవియస్గా ఒక 5 minutes బ్యాక్ మనం మాట్లాడుకున్నాం. ఇదేంటిది? ఎల్లో కలర్ అంటే వై, వైట్ కలర్ అంటే డబ్ల్యూ, వై డబ్ల్యూ. ఇది రెడ్ కలర్ అంటే రెడ్ కలర్ ఐస్, రెడ్ కలర్ ఐస్ అంటే వై ప్లస్. ఎల్లో కలర్ బాడీ, బ్రౌన్ కలర్ బాడీ, రెడ్ కలర్ ఐస్. సో ఒకసారి రివర్స్ చేద్దాం దీన్ని. బ్రౌన్ కలర్ బాడీ, రెడ్ కలర్ ఐస్. రెడ్ ఇక్కడ ఇద్దాం, ఆరెంజ్ని బ్రౌన్ అనుకుందాం. సో బ్రౌన్ కలర్ బాడీ, రెడ్ కలర్ ఐస్, డబ్ల్యూ ప్లస్. ఇది వై, ఇది డబ్ల్యూ, ఇది వై ప్లస్, ఇది డబ్ల్యూ ప్లస్. ఓకే, నౌ ఈ గ్యామెట్తో ఫ్యూజ్ అయినట్లయితే కనుక ఇది వై, ఇది డబ్ల్యూ, ఇది వై ప్లస్, ఇది డబ్ల్యూ ప్లస్. సో ఇది డామినెంట్, వై ప్లస్ డబ్ల్యూ ప్లస్ డామినెంట్ కాబట్టి రెడ్ అండ్ వైట్ కాదు, బ్రౌన్ అండ్ రెడ్ కలర్ ఐస్. బ్రౌన్ బాడీ అండ్ రెడ్ కలర్ ఐస్, బ్రౌన్ బాడీ అండ్ రెడ్ కలర్ ఐస్ అనేది డామినెంట్. సో ఇది వైల్డ్ టైప్ అవుతుంది, రీకాంబినెంట్ కాదు, పేరెంట్ క్యారెక్టరే వైల్డ్ టైప్. F1 జనరేషన్లో వైల్డ్ టైప్ ప్రొడ్యూస్ అయింది. ఇది కూడా ప్రొడ్యూస్ అయింది. చూడండి, ఇక్కడ వై అనేది దాని మీద అసలు జీన్స్ లేవు, ఎక్స్ప్రెస్ చేయడానికి ఏమీ లేదు, కాబట్టి అది రెసిసివ్ ఏదైతే ఉంటుందో అదే ఎక్స్ప్రెస్ అవుతుంది, హొలాండ్రిక్, హెమిజైగస్. సో వై అండ్ డబ్ల్యూ. ఇది ఎల్లో వైట్, ఎల్లో వైట్, ఇది వైల్డ్ టైప్. ఇంతవరకు క్లియర్ కదా? దీన్ని మనం ఇప్పుడు గ్యామెట్స్గా డివైడ్ చేయాలి. ఇదంటే 2 ఒకలానే ఉన్నాయి కాబట్టి ఒకటి తీసేసుకున్నాం, కానీ ఇక్కడ 2 ఒకలా లేవు. దీన్ని మనం డివైడ్ చేసి ప్రతి దాంట్లోనూ మనం ఫెర్టిలైజ్ చేయాలి. కాబట్టి అంటే ఒకటి డామినెంట్, ఒకటి రెసిసివ్ కదా, ఇది కూడా సేమ్. అందుకే మీకు అర్థమవడం కోసం నేనేం చేస్తానంటే ఇక్కడ వీటికి పేర్లు ఇస్తాను. ఇది X1 అంటాను, ఇది X2, ఇది X3, ఇది YYA. ఓకే, YYA. సో ఇప్పుడు వీటిని మనం ఫెర్టిలైజ్ చేసినాకి పున్నెట్ స్క్వేర్ రాద్దాం. యాక్చువల్లీ మోర్గాన్ పున్నెట్ స్క్వేర్ కోసం అసలు మాట్లాడలేదు, బట్ మీకు అర్థం అవడం కోసం పున్నెట్ స్క్వేర్ రాస్తున్నాను. ఎలా రాసుకోవచ్చు అంటే, ఒక పేరెంట్కి సంబంధించిన X1 X2 ఒకవైపు రాస్తాం, X3Y ఒకవైపు రాస్తాం. సో X1 X3 ఒక కాంబినేషను, X1Y ఒక కాంబినేషను, X2 X3 ఒక కాంబినేషను, X2Y ఒక కాంబినేషను. ఆ కాంబినేషన్స్ మనం ఇక్కడ ఫామ్ చేయాలి. ఓకే, ఈ కాంబినేషన్స్ మనం పేర్లు ఇద్దాం, నెంబర్లు ఇద్దాం. కావాలంటే 1 2 3 4. సో ఫస్ట్ కాంబినేషన్ ఏంటి? X1 అండ్ X3. X1 ఇక్కడ ఏంటి? ఎల్లో కలర్ బాడీ అండ్ వైట్ కలర్ ఐస్. X3 ఏంటి? ఎల్లో కలర్ బాడీ, వైట్ కలర్ ఐస్, అంటే ఎల్లో వైట్. నెక్స్ట్ ఏంటి? X2 X3. X2 ఏంటి? బ్రౌన్ కలర్ బాడీ, రెడ్ కలర్ ఐస్. X3 సేమ్, X3 అనేది వైట్ కలర్ ఐస్, వైట్ కలర్ ఐస్, ఎల్లో కలర్ బాడీ. ఇప్పుడు X3Y. X3Y కాదు, ఈ బాక్స్ 3 X1Y. ఈ X1 ఏంటి? ఎల్లో కలర్ ఐస్, ఎల్లో కలర్ బాడీ అండ్ వైట్ కలర్ ఐస్. వైకి ఏం లేదు, వైతో సంబంధం ఏం లేదు, వై మీద ఎలాంటి క్యారెక్టర్స్ ఉండవు. నెక్స్ట్ X2Y. X2 అంటే ఇది బ్రౌన్ కలర్ బాడీ, రెడ్ కలర్ ఐస్.
అంటే ఇది ఎల్లో వైట్, ఇక్కడ ఏమవుతుంది, ఇది ఫస్ట్ ప్రోజన్, సెకండ్ ప్రోజన్ ఇది అనుకుందాం, ఇదే కదా డామినెంట్, వై ప్లస్ డబ్ల్యూ ప్లస్, ఇది వై డబ్ల్యూ అయినా ఇది వైల్డ్ టైప్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది ఎల్లో వైట్, దీని మీద ఏం లేదు కాబట్టి ఎల్లో వైటే. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ వై ప్లస్ అండ్ డబ్ల్యూ ప్లస్, ఇది వైల్డ్ టైప్ అవుతుంది. మనకి టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడు, 9:3:3:1, ఇంకా జీనోటైప్ కూడా ఇచ్చేసాడు. ఏమని 1:2:2:4:1:2:1:1. అంత కాంప్లెక్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్ పాసిబుల్ కాదు, ఎందుకంటే జీన్స్ లింక్ అయిపోయి ఉన్నాయి. అవి ఎలా ఉన్నావో అలానే నెక్స్ట్ జనరేషన్కి వస్తాయి. మళ్ళీ మీరు క్వశ్చన్ రైజ్ చేయొచ్చు, అది వింగ్ కదా, వింగ్ కాదు మీరు ఇప్పుడు సెలెక్ట్ చేసి చెప్తున్నది అని అనొచ్చు. అది కూడా సేమ్ ప్యాటర్న్, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. బట్ ఇప్పుడైతే చూడండి ఒకసారి, ఎల్లో వైట్ పేరెంట్ క్యారెక్టరే, వైల్డ్ టైప్ పేరెంట్ క్యారెక్టరే, ఎల్లో వైట్ పేరెంట్ క్యారెక్టరే, వైల్డ్ టైప్ పేరెంట్ క్యారెక్టరే. ఎక్కడ కాంబినేషన్స్ రీకాంబినేషన్స్ ఫామ్ అవ్వలేదు. నాన్ పేరెంటల్ కాంబినేషన్స్ చాలా తక్కువ ఫామ్ అయ్యాయి. మరి అది ఎలా ఫామ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం, క్రాసింగ్ ఓవర్లో చూద్దాం. ఇంతవరకు క్లియర్ కదా. 98.7%, అంతా ఎంత కాదు, 98.7% పేరెంటల్ కాంబినేషన్సే ఫామ్ అయ్యాయి. దట్టు రెసెసివ్ 50%, డామినెంట్ 50%. ఈ 98లో 50% రెసెసివ్, 50% డామినెంట్, అంతేగాని 9 ఏమో 1, 1 ఏమో 1, అలా 9:3:3:1 అనేది ఇక్కడ ఛాన్స్ లేదనమాట లింకేజ్లో. సో ఈజ్ దిస్ క్లియర్ అప్ టు నౌ? మనం దీన్ని ఎలా డివైడ్ చేసామన్నది. ఇప్పుడు ఒకసారి రీకాంబినేషన్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. మార్గన్ ఏమనుకున్నాడంటే 9:3:3:1 వస్తుంది అనుకున్నాడు, రాలేదు. ఎందుకు రాలేదా అని క్వశ్చన్ చేసినట్లయితే, ఈ జీన్స్ అనేవి ఒకే క్రోమోజోమ్ మీద ఉన్నాయి. మెండల్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసినప్పుడు తెలుసో తెలియకో తన అదృష్టం కొద్దీ కొన్ని క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకున్నాడు. లక్కీగానే ఆ క్యారెక్టర్స్ డిఫరెంట్ క్రోమోజోమ్స్ మీద ఉన్నాయి కాబట్టి అతని లింకేజ్ అనే ఒక కాన్సెప్ట్ని ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాడు. మీకు చెప్పాను కదా, 4 క్రోమోజోమ్స్ మీద ఉన్నాయి 7 క్యారెక్టర్స్ కూడా. ఏవైనా 2 క్యారెక్టర్స్ ఏవైతే ఒకే క్రోమోజోమ్ మీద ఉన్నాయో వాటిని కానీ మెండల్ సెలెక్ట్ చేసుకుని ఉండుంటే తను అప్పుడే కన్ఫ్యూజ్ అయ్యేవాడు. ఇదేంటిది మనకి 9:3:3:1 రాలేదని మెండలే కన్ఫ్యూజ్ అయ్యేవాడు. మెండలే కొత్త థియరీ ఏదైనా ఎక్స్ప్రెస్ చేసేవాడు. అతని అదృష్టమో అతని దురదృష్టమో, అతను ఇచ్చినప్పుడు అతనికి క్రాసింగ్ ఓవర్ అనే కాన్సెప్ట్ రాలేదు. కానీ చాలా ఓన్గా వాంటెడ్గా ఒక క్రోమోజోమ్నే సెలెక్ట్ చేసుకుని దాని మీద ఉన్న క్యారెక్టర్స్తోనే ఎక్స్పెరిమెంట్లు కండక్ట్ చేసి క్రాసింగ్ ఓవర్ అనే కాన్సెప్ట్తో పాటు ఈ లింకేజ్ అనే కాన్సెప్ట్ని ఇచ్చింది మన టిహెచ్ మోర్గాన్. క్రాసింగ్ ఓవర్ కాదు, రీకాంబినేషన్ అనే కాన్సెప్ట్ ఇచ్చింది టిహెచ్ మోర్గాన్. అది ఎలా అన్నది చూద్దాం. 9:3:3:1 రాలేదు, ఓకే. రీకాంబినేషన్స్ ఫామ్ అవ్వలేదు అనుకుంటే ఫామ్ అయ్యాయి, 1, 2 ఫామ్ అయ్యాయి. ఈ రీకాంబినేషన్స్ ఎలా ఫామ్ అయ్యి ఉంటాయి అబ్బా అని ఆలోచించినప్పుడు వీటి మధ్య క్రాసింగ్ ఓవర్ జరిగి ఉంటుంది అని అనుకున్నాడు. ఇది ఓకే. అప్పుడు తను సెలెక్ట్ చేసుకున్నది ఏంటంటే వింగ్ సైజుని కూడా కండక్ట్ చేశాడు. క్రాసింగ్ ఓవర్ కూడా మనం డిస్కస్ చేద్దాం. వింగ్ సైజ్ ఎక్కడ ఉంది అంటే మినియేచర్ వింగ్, లాంగ్ వింగ్. మినియేచర్ వింగ్ అనేది రెసెసివ్ క్యారెక్టర్, ఇక్కడ ఇది రెసెసివ్ క్యారెక్టర్. మినియేచర్ వింగ్ని ఏమన్నాడంటే స్మాల్ ఎం అన్నాడు. లాంగ్ క్యాపిటల్ ఎల్ స్మాల్ ఎల్ కాదు, స్మాల్ ఎం మినియేచర్ వింగ్. ఇక్కడ డామినెంట్ సెలెక్ట్ చేసుకున్నాడు. డామినెంట్కి ఏమి ఇచ్చాడంటే EM+ ఇచ్చాడు. ఇప్పుడు వింగ్ చూద్దాం. ఈ వింగ్ చూస్తున్నప్పుడు మనం బాడీ కలర్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వింగ్ సైజు ఐబాల్ కలరు, ఈ రెండింటికి మధ్య బ్లాక్ కలరు బాడీ కలర్ కాకుండా ఐబాల్ కలరు, ఈ రెండింటికి మధ్య ఈ డిస్టెన్స్ ఎంత ఉందన్నది అబ్జర్వ్ చేయడం కోసం దాన్ని తీసుకున్నాడు. బాడీ వైట్ కలర్ ఐబాల్, మినియేచర్ వింగ్స్, రెడ్ కలర్ ఐబాల్ అండ్ లాంగ్ వింగ్స్, వీటి మధ్య క్రాస్ చేస్తే సేమ్. ఇక్కడ ఏమవుతుంది, స్మాల్ ఎం వస్తుంది, ఇక్కడ క్యాపిటల్ కాదు M+ వస్తుంది. లాంగ్ వింగ్స్, ఇవేమో మినియేచర్ వింగ్స్. ఓకే,
సో సేమ్ గ్యామెట్స్ అవే ఫామ్ అవుతాయి కదా, ఇక్కడ దేంతో అయితే ఉందో దాంతోనే అది లింక్ అయి ఉంటుంది. ఇదంతా ఒకటే క్రోమోజోమ్ కదా. సో ఇక్కడ ఎం అండ్ ఇక్కడ కూడా ఎం అంటే మినియేచర్ వింగ్సే, రెసిసివ్ క్యారెక్టర్స్తో మినియేచర్ వింగ్సే లింక్ అయిపోయి ఉన్నాయి సేమ్ క్రోమోజోమ్ మీద. ఇది ఎం ప్లస్, ఇక్కడ ఎం, ఇక్కడ కూడా ఎం. మినియేచర్, ఎం మీన్స్ మినియేచర్, మినియేచర్. ఇది మినియేచర్ కాదు, ఇది లాంగ్ వింగ్స్. ఇది మినియేచర్, ఇది లాంగ్ వింగ్స్. కొంచెం కన్ఫ్యూజన్స్గా ఉన్నట్లయితే కనుక ఏ కాన్సెప్ట్ ఎక్కడ కన్ఫ్యూజన్గా ఉందన్నది చెప్పండి, దాన్ని నేను ఇంకొకసారి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. బట్ ఇప్పుడు నేను చెప్పాలనుకున్న నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మార్గాన్ సెలెక్ట్ చేసుకున్న క్యారెక్టర్స్ అన్నీ కూడా సెక్స్ లింక్డే. అవన్నీ ఒకే క్రోమోజోమ్ మీద, ఎక్స్ అనే క్రోమోజోమ్ మీద ఉన్నాయి. వింగ్ సైజు కానీ లేదంటే మన ఐబాల్ కలర్ కానీ బాడీ కలర్ కానీ ఎక్స్ మీద ఉన్నాయి, అవి వై మీద ఉండవు. ఓకే, వై మీద లేనప్పుడు ఈ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన మేల్ నుంచి కూడా 4 గ్యామెట్స్ ఫామ్ అవుతాయి అనేది అది అబద్ధం అవుతుంది. అసలు దానికి పాసిబిలిటీ ఉండదు. ఓకేనా, ఎందుకంటే వేరు క్రోమోజోమ్స్ మీద ఉంటే గ్యామెట్స్ ఫామ్ అవుతాయి. ఒకే క్రోమోజోమ్ మీద ఉంటే అన్ని గ్యామెట్స్ ఎలా ఫామ్ అవుతాయి? మేల్లో ఉన్నదే ఒక క్రోమోజోమ్, అది కూడా ఎక్స్ క్రోమోజోమ్ ఓన్లీ ఒకటే ఉంది. అది ఒక విషయం. రెండో విషయం ఏంటి అంటే, సేమ్ రిజల్ట్ వచ్చింది. ఇక్కడ కూడా చూడండి, రెడ్ కలరు వైల్డ్ టైపే, లాంగ్ వింగ్సే ఇక్కడ డామినెంట్, ఇక్కడ రెసివ్ వింగ్సే డామినెంట్. రెసివ్ వింగ్సే ఫామ్ అయ్యాయి, మినియేచర్ వింగ్సే ఫామ్ అయ్యాయి. ఇక్కడ మినియేచర్ వింగే ఫామ్ అయింది, ఇక్కడ వైల్డ్ టైపే ఫామ్ అయింది. పేరెంటల్ కాంబినేషన్సే రిపీట్ అయ్యాయి. కానీ వింగ్ సైజ్ దగ్గరికి వచ్చేటప్పటికి పేరెంటల్ కాంబినేషన్ అనేది చాలా తగ్గిపోయింది. దీంతో కంపేర్ చేస్తే తగ్గిపోయింది. అది ఎంత వచ్చింది అంటే 67% సంథింగ్, 67% దాకా వచ్చిందనమాట. అంటే 33%, 38%, ఇది 62.8% పేరెంటల్ కాంబినేషన్. పేరెంట్స్ లాగా లాంగ్ వింగ్స్ ఉన్నది 60-8%. బట్ మధ్యలో వచ్చిన రీకాంబినెన్స్ ఏవైతే ఉన్నాయో అవి 38% దాకా ఉన్నాయి. కాబట్టి 9:3:3:1 అని మనకి ఇచ్చి ఉండొచ్చు. బట్ అది 9:3:3:1 కూడా కాదనమాట. ఇక్కడ మినియేచర్ వింగ్స్కి సంబంధించి, లాంగ్ వింగ్స్కి సంబంధించిన గ్రాఫ్ ఇంకొకసారి నేను డ్రా చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వింగ్ ఇది కాకుండా ఇంతవరకు క్లియర్ కదా. ఇవి బాడీ కలర్ అండ్ ఐబాల్ కలర్ అన్నది, బాడీ కలర్ ఐబాల్ కలర్ అనేవి చాలా క్లోజ్గా ఉన్నాయి కాబట్టి పేరెంటల్ కాంబినేషన్స్ చాలా ఎక్కువ ఫామ్ అయ్యాయి. అలానే రీకాంబినేషన్స్ చాలా తక్కువ ఫామ్ అయ్యాయి, 1.3% రీకాంబినేషన్ ఫామ్ అయింది. ఈ రీకాంబినేషన్ ఎలా ఫామ్ అయింది అన్నది చూద్దాం. రీకాంబినేషన్ ఫామ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎలా ఉంటాయంటే క్రాసింగ్ ఓవర్లో ఉంటాయి. అందుకే మీకు మళ్ళీ చెప్తున్నాను, క్రాసింగ్ ఓవర్ అనే కాన్సెప్ట్ తెలియకపోతే లింకేజ్, రీకాంబినేషన్ అనే కాన్సెప్ట్ మనకి అర్థమే కాదు. అది ఎలా అంటుందో చూద్దాం ఇప్పుడు. క్రాసింగ్ ఓవర్ అనేది హోమోలోగస్ క్రోమోజోమ్స్ మధ్య జరుగుతుంది. ఇవి రెండు హోమోలోగస్ కాదు, కానీ ఇవి రెండు హోమోలోగస్సే. సో గ్యామెట్ ఫామ్ అయ్యే లోపు ఇవి క్రాసింగ్ ఓవర్ జరుగుతాయి. ఆ క్రాసింగ్ ఓవర్ ఎలా జరుగుతుందని ఇక్కడ చూపిస్తాను మీకు. ఇది X1 కొంచెం కిందకు వచ్చింది, X2 కొంచెం పైకి వెళ్ళింది. X1 కిందకు వచ్చి X2 పైకి వెళ్ళింది. సో అలా పైకి వెళ్ళినప్పుడు కరెక్ట్గా వాటి మధ్యలో అనమాట ఇది ఆరెంజ్ అంటే బ్రౌన్ కలర్ బాడీ అండ్ రెడ్ కలర్ ఐస్. ఓకే, అండ్ ఇది వైట్ కలర్ ఐస్ అండ్ ఎల్లో కలర్ బాడీ. జెనెటిక్ ఇన్ఫర్మేషన్ కానీ అవి ఎక్స్చేంజ్ చేసుకున్నట్లయితే కనుక వాటి మధ్య ఎక్స్చేంజ్ జరిగితే అవి ఎలా ఫామ్ అవుతాయంటే, ఇది X2 కదా, పోనీ అది ఇంకా మనం నెంబర్స్ ఇప్పుడు ఇవ్వలేదు. క్రాసింగ్ ఓవర్ గ్యామెట్ ఫామ్ అవడానికి ముందు మనం నెంబర్స్ ఇవ్వలేదు. గ్యామెట్ ఫామ్ అవడానికి ముందే ఈ క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ క్రోమోజోమ్ ఎలా ఫామ్ అవుతుందంటే ఇలా ఫామ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ క్రోమోజోమ్ ఇది. అంటే చూడండి, ఇది X1,
ఇది X2. ఒక్కసారి వేరు చేసి రాసినట్లయితే కనుక X1 ఎలా కనిపిస్తుంది మనకి? X1లో బ్రౌన్ కలర్ బాడీ ఉంది, వైట్ కలర్ ఐస్ ఉన్నాయి. X2లో ఎల్లో కలర్ బాడీకి రెడ్ కలర్ ఐస్ ఉన్నాయి. అంటే బాడీ కలర్లో డామినెంట్ ఒక క్యారెక్టరు, ఐబాల్ కలర్లో డామినెంట్ ఒక క్యారెక్టరు, వాటిని ఇలా షేర్ చేసుకున్నాయి అనమాట. X1 X2 ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు దీన్ని పున్నెట్ స్క్వేర్ రాయండి. చూడండి, ఇది X1 X2గా రాస్తే మనకి ఇలా వచ్చింది. ఇది మీరు రాసుకుని ఉన్నట్లయితే కనుక ఓకే, రాయినట్లయితే కనుక ఒకసారి పాస్ చేసో లేదంటే స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోండి. మొత్తం మారిపోతుంది. ఇప్పుడు X1 X2 X3Y ఇది ఇలా ఉండగా వచ్చిన జనరేషన్ ఇది. అన్ని పేరెంట్ల టైపే. కానీ ఇప్పుడు X1 X2 అనేది గ్యామెట్ ఫార్మ్ అవడానికి ముందు క్రాసింగ్ ఓవర్ జరిగే క్రోమోజోమ్స్ మధ్య అవి డివైడ్ అవుతున్నాయి. మీకు ఈ వింగ్ సైజ్ అనేది తీసేస్తాను, ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా. వింగ్ సైజ్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, లింకేజ్ అనేది ఒక చిన్న క్లాస్లో అయిపోయేది కాదు, ఒక 3 క్లాసులైనా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతారు, లింకేజ్ బేస్ చేసుకుని జెనెటిక్ మ్యాప్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కాబట్టి ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా క్యారెక్టర్ బై క్యారెక్టర్ మనం వెళ్దాం. మీకు ఆల్రెడీ ఒకవేళ ఈ వింగ్ సైజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్తో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటే సారీ. వింగ్ సైజ్ మనం వద్దాం, బట్ టెక్స్ట్ బుక్లో ఉన్నది అయితే రాంగే. ఓకేనా? సో X1 X2 ఇలా ఉంటే ఫామ్ అయిన గ్యామెట్స్, ఇలా ఉంటే ఫామ్ అయిన ప్రోజెనీ ఇది. ఇప్పుడు దీన్ని మనం అలా మార్చేస్తాం X1 X2ని. ఇప్పుడు రాద్దాం పున్నెట్ స్క్వేర్. X1 X2 X3 Y. X1 అంటే ఏంటి? X1 అంటే ఇక్కడ ఇది బ్రౌన్ కలర్ బాడీ అంటే Y ప్లస్, ఇది W. ఇది ఎల్లో కలర్ బాడీ అంటే Y, ఇది W ప్లస్. ఓకే, సో ఆ W ప్లస్ Y ప్లస్ రాయడానికి ట్రై చేయండి. మీకు ఈ పాటికి అర్థమై ఉన్నట్లయితే కనుక పున్నెట్ స్క్వేర్ ఎలా రాయాలన్నది. నేను X1ది X2ది రాస్తున్నాను, కొంచెం పెద్దదే రాద్దాం. X1 ఏంటి అక్కడ? X1 Y ప్లస్ W. X3 ఏంటి? X3 ఇక్కడ ఎల్లో Y W. అలానే X1 ఏంటి? Y ప్లస్ W, ఇది YA. X2 ఏంటి? X2 Y W ప్లస్. X3 ఏంటి? X3 Y అండ్ W. X2 ఏంటి? X2 అంటే Y W ప్లస్ YYA. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ బ్రౌన్ కలర్ బాడీ విత్ వైట్ కలర్ ఐస్. సో ఇక్కడ ఇది ఆరెంజ్ వస్తుంది, వైట్ కలర్ ఐస్. ఓకేనా? ఇదేంటిది? బ్రౌన్ కలర్ బాడీ విత్ వైట్ కలర్ ఐస్. ఇక్కడ ఇది బ్రౌన్ కలర్ బాడీ, వైట్ కలర్ ఐస్. రీకాంబినేషన్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ ఏంటి? ఎల్లో కలర్ బాడీ, రెడ్ కలర్ ఐస్. ఎల్లో కలర్ బాడీ, రెడ్ కలర్ ఐస్. ఇక్కడ ఏంటి? ఎల్లో కలర్ బాడీ, రెడ్ కలర్ ఐస్. అంటే కంప్లీట్గా నాన్ పేరెంటల్ కాంబినేషన్స్. అంటే ఇది ఎంత వచ్చింది? ఇది 1.3%. ఈ పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది కూడా ఒక సెపరేట్ కాన్సెప్ట్. అది డిపెండింగ్ అపాన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద అడ్జసెంట్ జీన్స్ ఆన్ ద క్రోమోజోమ్ మనం ఈ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, అది కూడా చెప్పుకుందాం. ఇప్పుడు మీకైతే ఈ లింకేజ్ అనే కాన్సెప్ట్ అర్థమై ఉంటుంది. సో టిహెచ్ మార్గన్ ఏం చేశాడు? క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, వెరిఫై చేయడానికి మెండల్ సెలెక్ట్ చేసుకున్నట్టుగా 2 క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే తిని ఈసారి కావాలని X క్రోమోజోమ్ మీద ఉన్న క్యారెక్టర్సే సెలెక్ట్ చేసుకున్నాడు. బాడీ కలర్ అని, ఐబాల్ కలర్ అని. అందులో డామినెంట్ ఒక పేరెంట్ నుంచి తీసుకున్నాడు, మేల్ డామినెంట్ గాను, దాన్ని వైల్డ్ టైప్ అన్నాడు. అలానే ఫిమేల్ని రెసిసివ్గా తీసుకున్నాడు. తీసుకుని క్రాస్ కండక్ట్ చేసినప్పుడు 2 పేరెంటల్ క్యారెక్టర్స్ ఎక్స్ప్రెస్ అయ్యాయి. ఓకే, F1లో ఎప్పుడు కూడా పేరెంటల్ క్యారెక్టర్స్ ఎక్స్ప్రెస్ అవుతాయి కదా అని దాన్ని క్రాసింగ్ చేస్తే
F2ని ప్రొడ్యూస్ చేశాడు. కానీ F2 9:3:3:1 రాలేదు. అలా రాకుండా పేరెంటల్ కాంబినేషన్సే ఎక్కువ వచ్చాయి. 98% వచ్చాయి, 98.7% వచ్చాయి. ఇలా రీకాంబినేషన్స్ ఓన్లీ 1.3% వచ్చాయి. ఇలా ఎందుకు వచ్చాయి అని అబ్జర్వ్ చేసినప్పుడు జీన్స్ అనేవి ఒకే క్రోమోజోమ్ మీద ఉంటాయి. అవి రెండు కూడా ఒకదానితో ఒకటి చాలా క్లోజ్గా చట్టాబట్టాలు వేసుకుని కూర్చుంటాయి. అవి డివైడ్ అవ్వవు. ఓకే, డివైడ్ అవ్వవు కాబట్టి పేరెంటల్ కాంబినేషన్సే రిపీట్ అవుతాయి. ఇలా డివైడ్ అవ్వని విధానాన్ని, ద టెండెన్సీ ఆఫ్ ద జీన్స్ టు నాట్ టు సెగ్రిగేట్ అండ్ ప్రెజెంట్ టుగెదర్, ఇన్హెరిట్ టుగెదర్, ఈ ఫినామినాన్ని మనం లింకేజ్ అని చెప్పచ్చు. ఓకే, ఒక క్రోమోజోమ్ మీద ఉన్న జీన్స్ అన్నీ కూడా అదే ఆర్డర్లో ఉంటాయి. ఎప్పటి వరకు? క్రాసింగ్ ఓవర్ జరగనంత వరకు. ఒక్కసారి క్రాసింగ్ ఓవర్ జరిగితే క్రాసింగ్ ఓవర్ జరిగిన పొజిషన్ని బేస్ చేసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. క్రాసింగ్ ఓవర్ అనేది రీకాంబినేషన్కి రీజన్ అనమాట. క్రాసింగ్ ఓవర్ జరగకపోతే రీకాంబినేషన్ లేదు, క్రాసింగ్ ఓవరే రీకాంబినేషన్కి రీజన్. ఈ నాన్ పేరెంటల్ కాంబినేషన్స్ ఏవైతే ప్రొడ్యూస్ అయ్యాయో ఆ నాన్ పేరెంటల్ని రీకాంబినేషన్స్ అన్నాడు టిహెచ్ మోర్గాన్. ఓకే, సో ఇలా ఉండి ఏమాత్రం క్రాసింగ్ ఓవర్ జరగకుండా ఉన్నట్లయితే ప్రీవియస్గా వచ్చిన డయాగ్రామ్ ఉంటుంది 98.7%. క్రాసింగ్ ఓవర్ ఇలా జరిగినట్లయితే కనుక ఇలా రీకాంబినేషన్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఒక్క లాజిక్ ఏంటి? జీన్స్ చాలా దగ్గరగా ఉంటే క్రాసింగ్ ఓవర్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది. జీన్స్ కాస్త దూరంగా ఉంటే మధ్యలో క్రాసింగ్ ఓవర్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. సో హౌ మచ్ టైట్లీ లింక్డ్ such less recombinations are formed. How much farly linked, such more number of recombinations are possible. Clear ఎంతవరకు? రైట్. ఇక్కడ బాడీ కలర్, ఐబాల్ కలర్ అనేవి చాలా క్లోజ్గా లింక్ అయ్యి ఉన్న క్యారెక్టర్స్. కానీ ఏపీ తెలంగాణ టెక్స్ట్ బుక్స్లో ఇచ్చినవి బాడీ, ఐబాల్ కలర్ అండ్ వింగ్ సైజు అవి దూరంగా ఉన్న క్యారెక్టర్స్. బాడీ కలర్, వింగ్ సైజు కూడా ఇంకా దూరంగా ఉన్న క్యారెక్టర్స్. ఈ బాడీ కలర్, వింగ్ సైజ్ అనేది ఇంకాస్త దూరంగా ఉండడం వల్ల రీకాంబినేషన్స్ పర్సంటేజ్ కూడా ఎక్కువగానే వచ్చింది. కానీ అది 9:3:3:1 అయితే మాత్రం కాదు. అది ఎందుకు కాదు అన్నది మీకు ఈ పాటికి అర్థమైతే ఓకే, లేదు అంటే మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొకసారి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో దిస్ ఈజ్ ఫర్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.